శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత నిరవధ్య ఘన చరిత నిన్ను పొగడగ మేమెంత నిరవధ్య ఘన చరిత నిన్ను పొగడగ మేమెంత శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృశ్య సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ప్రతికూల ఫలితాలను దూరం చేసుకోవటానికి, ప్రమాదాలను దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అలాగే శ్రీ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. మరి మంగళవారం సందర్భంగా భక్తులు శ్రీ ఆంజనేయ స్వామిని అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కుజదోష నివృత్తికై ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఆంజనేయ స్వామికి చాలా ప్రియాతి ప్రియమైనది సిద్ధూరం. ఆంజనేయ స్వామిని సిద్ధూరంతో అలంకరించడంలోని ఆంతర్యం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధ చవితి సామాన్య కార్యక్రమానికి ఉపకరిస్తుంది. వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ ఆంజనేయ స్వామికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, కుజ జపం, కందుల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ప్రతికూల ఫలితాన్ని దూరం చేసి, ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. కృత్తికా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదస్తుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి. ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని, అధికారాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి గ్రహం. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. రోహిణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదస్తుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, ఉచ్చ స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా శుభుడైనప్పుడు చక్కని వైభవాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి గ్రహం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. హనుమంత్వాం నభశ్యామో రుద్రరూపిణమీశ్వరం పంచవక్త్రం మహాభీమం త్రిపంచనయనైర్యుతం సూర్యకోటి ప్రతీకాశం కపివక్త్రం సుతేజసం దంష్ట్రాకరాలవదనం భృకుటీకుటిలక్షణం ఆస్యైకదక్షిణం వక్త్రం నారసింహం మహాద్యుతిం అతి ఉగ్రతేజో వపుషం. ఈరోజు జయవారం లేదా మంగళవారం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు మానసిక ధైర్యాన్ని పెంపొందింపజేసి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. ఇహ పరదాయక శ్రీ గురు చరణం. ఇహ పరదాయక శ్రీ గురు చరణం. ఈప్సితదాయక భవభయహరణం. ఈప్సితదాయక భవభయహరణం. శరణం శరణం
మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. ఆంజనేయ స్వామికి చాలా ప్రేమైంది సింధూరం. సింధూరంతో ఆంజనేయ స్వామిని పూజించడంలోని ఆంతర్యం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ఆంజనేయుడికి చేసేటువంటి అర్చనలో భాగంగా స్వామి విగ్రహ దేహానికి సింధూరం పూసేటువంటి ఆచారం బాగా ప్రచారంలో ఉంది. సింధూరం ఆంజనేయుడికి ఎందుకు ప్రీతిపాత్రమనే విషయాన్ని రామాయణ గాథ మనకి తెలియజేస్తుంది. రామరావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు ఓ సందర్భంలో శ్రీరాముడు ఆంజనేయుడి భుజాలపై ఎక్కి యుద్ధం చేశాడు. ఆనాటి యుద్ధంలో రావణుడు సంధించినటువంటి బాణాలు ఆంజనేయుడికి తగిలాయి. హనుమ ఒళ్ళంతా రక్తసిక్తమైంది. అయినా ఏమాత్రం చలించకుండా ధర్మదీక్షతో నిలబడ్డాడు హనుమ. ఆ సమయంలో ఆంజనేయుడి దేహం పూచినటువంటి మోదుగ చెట్టు వలె ఉందని వాల్మీకి మహర్షి వర్ణించారు. తన స్వామి కోసం రక్తమోడటం హనుమకు ఎంతో ఆనందాన్ని సంతృప్తిని కలిగించింది. అర్చనలో భాగంగా భక్తులు తనకు సింధూరం పోస్తే ఆనాటి సంఘటన తలుపులోకి వచ్చి హనుమంతుడు ఎంతగానో ప్రసన్నుడు అవుతాడట. అందుకే ఆంజనేయుడికి సింధూరం పూసేటువంటి ఆచారం లోకంలో ప్రచారమైంది. అంతేకాదు ఎర్రని రంగు పరాక్రమానికి, పవిత్రతకు, త్యాగానికి సంకేతం. ఈ గుణాల సమ్మేళనమే హనుమంతుడు. కనుక అర్చన చేసే సమయంలో సింధూరం పోసేటువంటి విధానం వాడుకలోకి వచ్చింది. ఇది ఆంజనేయ స్వామికి చాలా ప్రియాతిప్రియమైనది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు చేకూరుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనూహ్యమైనటువంటి మార్పులు అనుకూలంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. మిత్రులతోటి, బంధువులతోటి సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. మహిళలకు ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాల్లో కూడా సానుకూల వార్తలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటన గృహరీత్యా చోటు చేసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలు చోటు చూస్తారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత లోపిస్తుంది. అకారణ కలహాల ద్వారా విభేదాలు కూడా తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి కఠిన పరీక్షలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక ఇక్కట్లు ప్రారంభమవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు చేపట్టలేకపోతారు. వృత్తిపరమైనటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమాల్లో
ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు. వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. మంచి అవకాశాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయి. విద్యార్థులకి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. నూతన కార్యక్రమాల్ని క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యతతో కూడిన కార్యక్రమాలు, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరాకులు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధ్యపడతాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి లాభిస్తుంది. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి సానుకూల పరిస్థితులు ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అవరోధాలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు స్థిరాస్తి రంగం వారు సవరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత శుభకరం. మంగళవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో విభేదాలు కనుమరుగవుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలతని పెంచుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఆనందాన్ని పెంపొందింపజేస్తాయి. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా ప్రారంభమవుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించబడతాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి సానుకూల పరిస్థితులు విద్యాపరంగా రాణిస్తాయి. మహిళలకు ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాల్లో కూడా సానుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. శ్రమ తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. క్రీడారంగం వారికి విజయాలు ఏర్పడతాయి. సినీ రంగం వారికి సానుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత శుభప్రదం. ప్రమాదాలు దూరమవుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక అనుకూలత సాధ్యపడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో స్తబ్దత కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ లోపిస్తుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమతో కూడిన విజయాలు క్రీడారంగం వారికి ప్రాప్తిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. పోటీని తట్టుకునేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. తద్వారా ప్రతికూల ప్రభావం కూడా ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ఆశించినటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ లోపిస్తుంది. మానసిక ధైర్యం మాత్రం కొనసాగుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు వెంటనే పొందలేకపోతారు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు ఆర్థికంగా లేకపోలేదు. నూతన కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రతిబంధకాలు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు పట్టుదలతో మాత్రమే సాధించగలుగుతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు కొనసాగుతాయి. మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో విజయాలను కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. నూతన కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకి సానుకూల పరిణామాలు విద్యాపరంగా రాణిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు గృహపరంగా ఉపకరిస్తుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు స్థిరాస్తి రంగం వారిని వరిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. దక్షిణ దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఉత్తమ విజయాలను కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పైవారితో సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని మహిళలు వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. సంశయాత్మక నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుంది. నూతన కార్యక్రమాన్ని వెంటనే ఉద్యోగస్తులు చేపట్టలేకపోతారు. సంశయాత్మక నిర్ణయాలు తద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు చూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో క్రమక్రమంగా విజయాలు సిద్ధిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణలు రుచిస్తాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకునేటువంటి సంఘటనలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ రాబడి కూడా స్థిరాస్తిరంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విజయాలను కలిగించి పేరు ప్రఖ్యాతాన్ని పెంపొందింపజేస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు.
గృహ విషయాల్లో శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. గృహోపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు, కార్యాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. ఆర్థిక విజయాలను తెచ్చిపెడతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో భీతి పోతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకుని పునఃప్రారంభించగలుగుతారు. క్రమశిక్షణతో అన్ని రంగాల వారికి ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి సానుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విజయాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా నూతన కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు జయవారం లేదా మంగళవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి వేగవంతమవుతుంది. సఖ్యత పెరుగుతుంది. ఆనందం లభిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు సంభవించకుండా చాలా చక్కగా సాఫీగా గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావటానికి శంకుస్థాపన అయిన రోజునే తులసి మొక్కను ఈశాన్యం వైపున నాటండి. ఈ విధంగా తులసి మొక్కను గనక నాటినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీ గృహ నిర్మాణంలో ఎటువంటి పొరపచ్చాలు కూడాను జరగకుండా చాలా చక్కగా వాస్తురీత్యా నిర్మాణం పూర్తి చేయటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. శంకుస్థాపన అయిన వెంటనే బోరింగు అనేటువంటిది తప్పనిసరిగా వేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితి. చాలామంది ముందు బోరింగా శంకుస్థాపన తర్వాత అని ఆలోచిస్తారు. కానీ శంకుస్థాపన అనంతరమే బోరింగ్ ఏర్పాటు చేసుకోవటం కూడా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఆ గృహానికి పట్టిస్తుంది. అప్పుడు నిర్మాణం చేసేటప్పుడు ఎటువంటి అవకతవకలు లేకుండా ఆ బోరింగ్ కూడాను ఆ యొక్క గదుల్లో పడకుండా, మధ్యలో రాకుండా, ఏదైనా వేదాదోషం లేకుండా చాలా చక్కగా నిర్మాణం కావడానికి ఆస్కారంగా మనం పూర్తి కావించుకోవడానికి ఎక్కువ వీలవుతుంది.
గృహానికి పీడ పడుతోందండి. ఆ పీడ ఏమిటో అర్థం కాలేదు. గృహపీడ తొలగాలంటే ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. ఈ గృహపీడ అనేటువంటిది తొలగాలంటే చాలా చక్కటి ఉపాయం ఉందండి. దీన్ని పాటిస్తే చాలు. అమావాస్య రోజున ఇష్టదైవానికి మీరు పూజాదులు ముగించుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం కొద్దిగా పాయసాన్నం వండండి. ఒక కొబ్బరికాయను తీసుకోండి, కొద్ది పాయసాన్ని ఒక పళ్ళెల్లో పెట్టుకోండి. అలా పెట్టుకొని ఈ కొబ్బరికాయ పాయసాన్నం చేతితో పట్టుకొని ప్రతి గదిలో కూడా ప్రదక్షిణం చేసుకుంటూ తిరగండి. గదులన్నీ ఇట్లా తిరిగిన తర్వాత సింహద్వారం బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ పాయసానాన్ని ఓ పక్కన పెట్టండి. ఎలాంటి పీడలు కూడా మీ గృహం మీదకి రావు. అలాగే ఏమిటో తెలియని ఆవేదన, ఇవన్నీ కూడా ఏంటండి ఇంట్లో అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నట్లయితే మనసు యొక్క ప్రభావతత్వం అండి ఇది. ఇలా గనక జరుగుతూ ఉన్నట్లయితే మీ సింహద్వారం బయట భాగంలో 3 పసుపు కొమ్ములు కట్టాలి ఎరుపు రంగు దారంతో. తప్పనిసరిగా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. గృహంలో లక్ష్మీదేవి తాండవించాలండి. ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. అందరికీ కావాల్సింది ధనం. ప్రస్తుత నారద ప్రపంచంలో కలిపురుషుని యొక్క ప్రభావరీత్యా ఈజీగా ధనం సంపాదించడం ఎలా అనేటువంటి సూత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. గృహంలో లక్ష్మీదేవి తాండవించాలంటే గృహప్రవేశానికి ముందే ఆ యజమాని తన గృహ ఈశాన్యంలో తులసి మొక్కలు 2, ఒకటి విష్ణు తులసి, రెండవది లక్ష్మీ తులసి, ఈ 2 తులసి మొక్కలు కూడాను తప్పనిసరిగా నాటాలి. అలా నాటితే చాలా మంచిది అని చెప్పేసి శాస్త్రం. ఇంటి నిర్మాణ పనులన్నీ కూడాను త్వరగా అయిపోవాలండి అని చెప్పేసి భావించే వాళ్ళు ఉంటారు చాలామంది. అసలు సహసిద్ధంగా శంకుస్థాపన చేసిన తర్వాత 9 నెలలకల్లా ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలండి ఎవరైనా. ఇలా పూర్తి కావాలి అన్నప్పుడు సింహద్వారం పెట్టేటప్పుడే గడప కింద చందనపు చెక్కను అమర్చండి. త్వరగా పూర్తవుతుంది. అందులో నివాసం ఉండేటువంటి అందరూ కూడా సుఖశాంతులతో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. ధనము స్థలము ఉండి కూడా గృహ నిర్మాణం చేయలేకపోతున్నామండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడేవాళ్ళు కోకొల్లలు. మీ జాతక చక్రంలో 4 లేదా 5వ స్థానంలో కేతువు ఉండి ఉంటాడు. 4, 5 స్థానాల్లో కేతు ఉంటే గృహం కట్టడం కష్టం అవుతుంది, డబ్బులున్నా కట్టలేరు. అలాంటప్పుడు మీరు మీ జన్మ నక్షత్రం రోజున ఉత్తమోత్తమైన వేద పండితునకు వెండి, ఉలవలు, వైఢూర్యం దానంగా గనక ఇచ్చినట్లయితే మీ ప్రయత్నాలు ఫలించి సంవత్సరం తిరగకుండానే మీ కోరిక నెరవేరుతుంది సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో కుండలి ప్రభావంతో కూడుకుని ఉంటుంది. కుండలిలో మనం జన్మించిన సమయం లగ్నం అని పరిగణన చేయబడుతుంది. అలాగే జన్మించిన నాడు ఉండేటటువంటి నక్షత్రం ఏ రాశికి సంబంధించిందో ఆ రాశి మన జన్మరాశి అవుతుంది. ఉదాహరణకు జన్మించిన సమయం ఉదయం 8-9 మధ్యలో ఉన్నప్పుడు ఆ సమయంలో సూర్యనారాయణమూర్తి చేసేటటువంటి సంచారానికి అనుకూలంగా ఉండేటటువంటి లగ్నం ఆ వ్యక్తికి జన్మ లగ్నం అవుతుంది. ఆ రోజు ఉన్న నక్షత్రాన్ని ఆధారం చేసుకొని ఆ వ్యక్తి యొక్క జన్మ రాశిగా నిర్ధారణ చేస్తారు. చంద్రుడు ఉండేటటువంటి ఆధారం నక్షత్రం, ఆర్ద్ర నక్షత్రం అనుకున్న పక్షంలో ఆ వ్యక్తికి మిథున రాశి అని నిర్ధారణ చేయబడుతుంది. సూర్య గమనం ఆధారంగా ఆ సమయంలో ఉండే లగ్నం ఆ వ్యక్తి యొక్క
జన్మ లగ్నం అవుతుంది. లగ్నం శరీరానికి వచ్చే రోగాలను, శరీరం ద్వారా సాధించుకునే ఉద్యోగాదులను, ప్రమోషన్లను, సమాజంలో ఉండే గుర్తింపును సూచించగా, చంద్రుడు అంటే రాశి ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితులు, మనసు ద్వారా పొందేటటువంటి ఆలోచనల ద్వారా వచ్చేటటువంటి రోగాలు, లాభాలు, నష్టాలు, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ కూడా చంద్రుని వల్ల అంటే రాశి వల్ల నిర్ధారణ చేయబడతాయి. అలాంటప్పుడు రాశి లగ్నం రెండూ ఒకటే అయిన పక్షంలో లగ్నే చంద్ర మూర్ఖ అని మనకు భృగుసూత్రావళి తెలియజేస్తుంది. అరుదుగా చాలా తక్కువ మందికి అదే లగ్నం అదే రాశి అని తెలుస్తుంది. అలాంటి వ్యక్తుల జీవితాలను మనం పరిశీలన చేస్తే వారు తాము పట్ల కుందేటికి మూడే కాళ్ళు అని వాదిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో లగ్నము రాశి ఒకటే అయినటువంటి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది శ్రీమన్నారాయణమూర్తిని సేవించడం, పసుపు రంగు దుస్తులను ధరించడం, పసుపు రంగు దుస్తులను దానంగా ఇవ్వడం, చేతికి పసుపు రంగు దారాన్ని ధరించడం. జ్యోతిష విజ్ఞాన శాస్త్రాదులలో పసుపు రంగుకు బగళ అని పేరు. బగళాదేవి, బగళాముఖి అన్న పేరుతో మంత్రశాస్త్రంలో, తంత్రశాస్త్రంలో వాక్శక్తిని పెంపొందింపజేసే విధంగా, మనోబలాన్ని పెంపొందింపజేసే విధంగా, దైవీ స్వరూపంగా ఒక శక్తిని ఆరాధించాలి అని కూడా శాస్త్ర విజ్ఞానం పరిష్కార విధానం సూచిస్తుంది. పరిష్కార విజ్ఞాన శాస్త్రాదులలో పరిశీలనాత్మకంగా చేసిన ఆలోచనలలో లగ్నము రాశి ఒకటే అయినటువంటి వ్యక్తి నిర్ధారిత సమయంలో నిర్ణయాలు తీసుకోలేక తర్జన భర్జన పడుతూ ఉంటాడు. చివరకు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు, దానికే కట్టుబడి ఉంటాడు. నేను మారను, నేను ఇంతే అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. అలా మారకుండా ఉన్న పక్షంలో ఆ వ్యక్తి జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో పరిష్కార మార్గం, పరిహార విధానం ఇంకేదైనా ఉందా అనుకున్నప్పుడు లగ్నము రాశి ఒకటే అయినటువంటి వారు కిచిడి అనే పదార్థాన్ని కానీ సిద్ధం చేసి వారు తినకుండా అందరికీ పంచిపెట్టాలి. అలాగే ఈ రాశి వారు ప్రధానంగా శ్రీమన్నారాయణమూర్తిని, లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేయాలి. ప్రత్యేకించి ఈ రాశివారు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసినా కూడా మంచి ప్రయోజనం పొందగలుగుతారు. అన్న మాట పైన నిలబడకపోవడం, ఒకవేళ నిలబడినా మూర్ఖంగా ప్రవర్తించడం ఈ రాశి వారికి, లేక ఇలా రాశి లగ్నము ఒకటే అయినటువంటి వారి జాతకాలలో కొట్టవచ్చినట్లుగా కనిపించేటటువంటి లక్షణం అవుతుంది. ఇలా రాశి లగ్నము ఒకటి అయినటువంటి వారు ఇంజనీరింగు తదితర విద్యలలో ప్రతిభా పాఠవాలు ప్రదర్శించడం కూడా మనం గమనించవచ్చు. ఇలా రెండు ఒకటి అయిన పక్షంలో సూర్య సంబంధంగా, చంద్ర సంబంధంగా అధిక కళలు వీరిని ఇలా ఆశ్రయించడం చేత వీరిలో ద్వైధీభావం, రెండు విధాలుగా ఆలోచనాత్మకంగా ఉండేటువంటి లక్షణం పెరిగి సంశయాత్మకంగా మారతారు. కనుక ఇలాంటి వారు కిచిడీ పదార్థాలను వితరణ చేస్తే మంచి ప్రయోజనం పొందగలుగుతారు. ఇవి కాకుండా ఇంకా ఏదైనా సులభమైన మార్గం ఉందా అంటే, నవధాన్యాలను ఈ రాశివారు నీటిలో తడిపి పక్షులకు ప్రత్యేకంగా ఆహారంగా అందజేయాలి. మనం ఏది చేసినా సమాజహితంగా ఉండాలి, బహుజన సుఖంగా కూడా ఉండాలి, అందరికీ ఆనందం కలిగించేదిగా ఉండాలి. సమాజంలో పశుపక్ష్యాదులతో సమానంగా సకల జీవులకు మేలు కలిగించే విధంగా ఏది చేసినా కూడా అందరికీ శ్రేయస్సు కలిగించే విధంగా ఉండాలి అనుకున్నప్పుడు పక్షులకు అందజేసేటటువంటి ఆహారం కూడా అంతే శ్రేయస్సు కలిగిస్తుంది. ప్రత్యేకించి ఇలా లగ్నము రాశి ఒకటి అయినటువంటి వారు తరచుగా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ప్రయోజనం పొందగలుగుతారు. ఎరుపు రంగు వస్త్రాలు దానంగా ఇస్తే కూడా వీరికి ప్రయోజనం చేకూరుతుంది. ఇవి లగ్నము రాశి ఒకటిగా ఉండేటటువంటి వారి స్వరూపాలు, స్వభావాలు, పాటించవలసిన పరిహారాలు. ఈనాటి మన అంశం జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు. రేపు రోహిణి, మృగశిర నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా గృహానికి సంబంధించిన కీలకమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవటానికి, గృహం కొనుక్కోవటం, గృహం అమ్మటం ఇలాంటి విషయాల గురించి
చర్చలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. సోదరులతో కలిసి కీలకమైన వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే రుణ బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూములు కొనాలన్నా భూములు అమ్మాలన్నా సమస్త భూ సంబంధమైన వ్యవహారాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా, జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. కాండలలో సుందరకాండ అనేటటువంటి పేరు దగ్గరికి వస్తే తప్ప ఆయన ఆ కాండలకు పేర్లు ఉంచినటువంటి వైభవం అర్థం కాదు. అందుకే సుందరకాండ అంత గొప్ప కాండ అయింది. కేవలం సుందరకాండ మహర్షి పేర్లుంచినటువంటి క్రమాన్ని బట్టే కాదు, ఎందుచేత సుందరకాండ అయింది అన్నదానికి బహుసుందరమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. అసలు సుందరకాండలో సుందరం కానిదేముంది? సుందరే సుందరో రామ, రాముడి లాంటి సుందరుడు లోకంలో ఉండడు. ఎందుచేతంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఎక్కడైనా లోకంలో ఒక అందమైనటువంటి పురుషుణ్ణి చూసి ఒక స్త్రీ మోహించడం అన్నది లోకంలో సాధారణంగా ఉండేటటువంటి విషయం. కానీ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం ఎంత గొప్పది అంటే అన్నిటినీ విడిచిపెట్టి పరబ్రహ్మాన్ని చేరుకోవాలని అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసినటువంటి మునులు కూడా రామచంద్రమూర్తి యొక్క దర్శనమైనంత మాత్రం చేత రాముని యొక్క సౌందర్యానికి వశపడి మోహించారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతటి సుందరాకారుడు. ఆంతరముగా చూస్తే అసలు రాముని యొక్క గుణములు అద్వితీయములు. అందుకే రామాయణ ప్రారంభంలోనే నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి అడుగుతారు, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, చారిత్రేణి చ కోయుక్తః, సర్వభూతేషు కోహితః, విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః, ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః, కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడు ఈ కాలమునందు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పమన్నారు. ఈ కాలమునందు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడిగా రామచంద్రమూర్తిని ఆనాడు నారదుడు వాల్మీకి మహర్షితో చెప్తే సంక్షేప రామాయణం వచ్చింది. బాహ్యంలో ఎంత అందగాడో ఆంతరమునందు అంత సుగుణాభిరాముడు. అందుకే సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, పరమసుందరి బాలాత్రిపుర సుందరి అయోనిజ. ఆ తల్లి మనుష్యకాంతగా జన్మించినది కాదు. అందుకే రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత మంత్రి అయినటువంటి సుమంత్రుడు అరణ్యానికి వెళ్ళి సీతారాములు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని చూసి తిరిగి వచ్చి కౌసల్యతోటి దశరథుడితోటి మాట్లాడుతున్నప్పుడు ముందు మా కోడలు ఎలా ఉంది అని అడిగారు. కొడుకు కాదు. ఎందుచేత అంటే తన కొడుకుని నమ్ముకుని వచ్చినటువంటి పిల్ల, ఆ పిల్ల సంతోషంగా ఉండగలుగుతోందా అరణ్యంలో అని అడిగితే సుమంత్రుడు అంటాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన, రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అంటాడు అయోధ్యకాండలో. ఆమె సాక్షాత్తు బాలాత్రిపుర సుందరి. ఆ తల్లి లలితాపరాభట్టారిక, ఆమెయే జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అయోనిజ. అందుకే తానే అనసూయమ్మతో చెప్పుకుంది, నేను పుట్టినప్పుడు నేనే పేరుంచుకున్నాను, సీత అని పేరు పెట్టుకున్నాను. అధమే కృషత క్షేత్రం లంగలా దుద్ధితామయ, క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత అన్నాడు జనక మహారాజు గారు బాలకాండలో. ఆ సీతమ్మ తల్లి యొక్క చరిత్రని విశ్వామిత్రుడితో చెప్తూ ఆమెకి పేరు నేను ఉంచలేదు,
నేను యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి భూమిని దున్నుతున్నప్పుడు తనంత తాను భూమిలోంచి పైకి లేచింది. ఏదో పద్మావతీదేవిలా మందసంలో లభించలేదు. ఉద్ధిత, భూమిని చీల్చుకుని చెట్టు లేచినట్టు పైకి లేచింది. నేను ఆమెని చేత్తో పట్టుకుని, ఈమె నాకు భూమిలోంచి పైకి లేచి లభించింది, ధర్మమునందు ఈమె నాకేమవుతుంది అని నిలబడ్డాను. నిలబడితే అంతరిక్షీచవాగుప్త ప్రతిమా మానుషీకిల, అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది. ధర్మేణ తనయాతవ, నీకు కుమార్తెగా రావాలని అయోనిజ అయినటువంటి జగన్మాత భూమి నుండి పైకి లేచి నీకు లభించింది. అందుచేత ఈమె ధర్మము చేత నీకు కుమార్తె అని వినపడింది. జనకుని కుమార్తె కాబట్టి జానకి అని పిలిపించుకుంది. కానీ నామ్నా సీతీతి విశ్రుత అన్నాడైన. నేను ఉంచలేదు, భూమిని చీల్చుకుని నాగేటి చాలు తగిలి పైకొచ్చింది కాబట్టి సీత అన్న పేరుతో ఆమె వర్ధిల్లింది అన్నాడు. అటువంటి జగన్మాత అయోనిజ, ఒక మనుష్య కాంత ఎంత శక్తిని పొందుతుందో పాతివ్రత్యం చేత, భర్తని అనుగమించడం అనేటటువంటిది ఎంత గొప్ప ధర్మమో లోకానికి ఆవిష్కరించడం కోసమని ఆ తల్లి పరమపాతివ్రత్యాన్ని వ్రతంగా చేపట్టింది. శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం, ఇహ పరదాయక శ్రీ గురు చరణం, ఈప్సితదాయక భవభయహరణం, ఈప్సితదాయక భవభయహరణం, శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.